డొల్లు అంటారు. అంటే ఇలా మన ఉగాది పచ్చడి ఉంటుంది కదా, పోసుకొని నార్మల్ ఇలా తాగేయాలి. తాగడం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేది ఎందుకంటే ఎడ్ల బండి మా ఇంటి దగ్గర ఒకటి తయారు చేస్తున్నారు, డెకరేషన్ చేస్తారు, మొత్తం డెకరేషన్ మంచిగా డిజైన్ చేస్తారు. కానీ ఎడ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి మా అమ్మ. వీటి కోపం వస్తే పొడిచేదాకా తెలియదు అసలుకి. హాయ్ హలో మామ బ్రో, సో వెల్కమ్ బ్యాక్ టు 9000 వ్లాగ్స్. ఈరోజు అయితే ఉగాది. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది. యాక్చువల్గా మా ఊర్లో కల్చరు బాగుంటుంది, చూపిస్తాం మీ అందరికీ. ఈవినింగ్ ఎడ్ల బండ్లు కడతారు. సో దానికి ఎడ్లను డెకరేషన్ చేసి, బండ్లను డెకరేషన్ చేసి ఆ ఎడ్ల బండ్లు కడతారు. ఒక 20-30 కడతారు. సో మీ అందరికి చూపిస్తా. అండ్ ఇవాళ ఏదో పొద్దున 5కి లేచి బాయిలకాడికి పోయి యాక్చువల్గా మామిడాకులు. సో ఈ మామిడాకులు తెచ్చి అలా దూరాన్ని పెట్టేసిన మామిడాకులు అయితే. సో తెంపేసి అండ్ ఇవి మర్రాకులు, ఈ మర్రి చెట్టుకి నుంచి ఆకులు తెంపుకొచ్చినాం అలాగే. సో ఇవి ఏంటంటే కుట్టాలి, ఇస్తరాకులు కుట్టాలి. ఏదో చిన్నప్పుడు ఏదో టైంపాస్కి నేర్చుకున్నా, మా తాతలు కానీ మామలు కానీ కుడుతుండే. ఏదో నేను కూడా నేర్చుకుంటా అని చెప్పేసి టైంపాస్కి అది నేర్చుకుంటే ఇప్పుడు మా అమ్మ కుట్టుమని చెప్తుంది డైలీ కాదు, ఓ పండుగలు వస్తే ఖచ్చితంగా ఇస్తాకులు ఖచ్చితంగా ఉండాలి మా ఇంట్లో. యాక్చువల్గా తెలంగాణలో ఏంటంటే పోలేలు చేసుకుంటారు కదా. అప్పుడు పోలేలు అంటే చాలా మందికి ఐడియా ఉందనుకుంటా. ఆంధ్రాలో వీటిని బొబ్బట్లు అంటారు, తెలంగాణ పోలేలు అంటారు. అవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మా అమ్మ చేస్తుంది, చూపిస్తాను నేను కూడా. వీలైతే చూపిస్తా ఎలా ప్రిపేర్ చేసుకోను, లేకపోతే షార్ట్ కట్ సింపుల్ చెప్పిస్తా, ఓకేనా. సారీ మామ మీ అందరికీ, ఎందుకంటే వీడియో ఉగాది రోజు రాకపోవచ్చు, కొద్దిగా లేట్ వస్తుండొచ్చు, కానీ వీడియో మాత్రం క్రేజీ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి మీరైతే. ఈ వీడియో చూసినాక మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా. సో ఇది ఒక ఇస్తరాక్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే. ఇలా ఉంటుంది ఇస్తరాక్ నార్మల్గా అయితే. యాక్చువల్గా ఇవి డొల్లులు అంటారు. అంటే ఇలా మన ఉగాది పచ్చడి ఉంటుంది కదా, పోసుకొని నార్మల్ ఇలా తాగేయాలి. ఇదేంటంటే ఇంట్లో మేము ప్రతిసారి ఇలానే డొల్లలు అండ్ ఇస్తరాకులు ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా ఉగాది పచ్చడి తాగుతాము. అలానేమో ఇస్తరాకులనేమో పోలేలు ఉంటాయి కదా, సో పోలేలు తింటాం. అది తెలిసి మా ఇంట్లో ఉగాది పచ్చడి చూపించడం డౌటే. ఎందుకంటే ఇక్కడ మా టెంపుల్ ఉంటుంది ఒకటి, ఆ టెంపుల్ దగ్గర మంచి పెద్దగా చేస్తాము ఉగాది పచ్చడి. సాయంత్రం పూట చాలామంది వచ్చి అక్కడ తాగుతారు, అంటే ఊరంతా వచ్చి అక్కడ తాగుతారు. వీలైతే అక్కడనే చూపిస్తారు. యాక్చువల్గా ఇవి మేము పోలీలు అంటాం కదా, సో ఇవి ప్రిపేర్ ఎలా చేయనో మా అమ్మ మొత్తం చెప్తుంది. సో మీరు కూడా చూడండి, మా అమ్మ కూడా పరిచయం చేస్తాయి ఇప్పుడు ఈ వీడియోలో. అండ్ ఎటువంటి తీయ ఉంటాయి, ఎందుకంటే పప్పులో చక్కెర వేసేది మా అమ్మ, చక్కెర. సో నేనే చెప్తున్నాను కదా, సో మా అమ్మ చెప్తుంది ఏంటంటే చెప్పు ఏం కదే, మళ్ళీ చెప్పు శనగపప్పు ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఉడికినాక నీళ్ళు వంపేసి ఆరబెట్టాలి శనగపప్పును. శనగపప్పు ఆరబెట్టినాక చక్కెర మిక్స్ కట్టాలి, సోపు, ఈ పప్పు మిక్స్ కట్టి అన్నీ 3 ఒక దగ్గర కలిపేసేయాలి. కలిపిన తర్వాత పిండి వేసుకొని ఈ శనగపప్పు చేసింది అది ఒక పిండిలో పెట్టుకుంటా ముద్ద కట్టేసి పోలేలు చేయాలి. ఇవి పోలేలు అంటారు, ఉగాది పోలేలు అంటారు. యాక్చువల్లీ ఇవి పోలేలు మా అమ్మ చేసిన పోలేలు. ఇవాళ మా అమ్మ ఇప్పుడు తిన్నారు కదా, సో అలా ప్రిపేర్ చేసుకోవాలి. కానీ ఇవి మీద ఏమంటారు, నెయ్యి వేసుకొని తిన్నాం అనుకో చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇంట్లో నెయ్యి లేదు కాబట్టి ఉత్తరం తినాలి. అండ్ ఇది ఉగాది పచ్చడి. సో పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఇప్పుడు మా టెంపుల్ ఉంటుంది ఇక్కడ, చిన్న గుడి లెక్క, అక్కడికి వెళ్ళాక పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తామో మేము చూపిస్తాం, ఓకేనా. ఇది ఫస్ట్ తిన్నాక మా అమ్మకి టేస్ట్ ఎట్లా చెప్పాం. నార్మల్గా అయితే నేను ప్రతిసారి తినేది, కొత్త ఏమి ఉండదు టేస్ట్. సో ప్రతిసారి అదే టేస్ట్ ఉంటుంది, తీయ ఉంటుంది. ఇలా సోపు వేసాక బట్టి కొద్దిగా సోపు ఫ్లేవర్ వస్తుంది అంతే. ఉగాది పచ్చడి అంటే చెప్తుంది బాగుంటుంది. ఇది ఉగాది పచ్చడి. యాక్చువల్లీ ఉగాది పచ్చడిలో బెల్లం వేసి చేస్తారు. మా అమ్మ చక్కెర చేసిందంట. బెల్లం ఎత్తరా చక్కెర ఎత్తరా అమ్మ. మొదటి తెల్ల ఉంది, యాక్చువల్ తెల్ల ఉండదు ఉగాది పచ్చడి ఉన్నప్పుడు, కొద్దిగా రెడ్ కలర్ సంథింగ్ అట్లా ఉంటుంది. సో చక్కెర వేసిన బాగానే ఉంది పచ్చడి అయితే. యాక్చువల్గా ఎంతడం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేది ఎందుకంటే సాయంత్రం పూట ప్రజలందరూ వస్తారు, అంటే ఊరు ప్రజలందరూ వస్తారు, వచ్చి తాగుతారు. అందుకే ఇంతడం ప్రిపేర్ చేసేది.
సో ఇదే మా టెంపుల్, మార్కండేయ స్వామి టెంపుల్. అంటే శివుడు ఉంటాడు, పద్మశాలి కుల దైవం మా టెంపుల్. లోపల శివుడు విగ్రహం ఉంటుంది అండ్ ముంగట నంది, లోపల శివుడు లింగం అండ్ శివుడు. సో డైలీ అయితే పూజలు చేస్తారు, ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే మంచిగా గుడిని అయితే మంచిగా చూస్తారు. సో అది చాలా బాగా నచ్చుతుంది. ఇక చూసేది ఎవరో కాదు, ఈ అంకుల్ డైలీ వచ్చి పూజ చేస్తారు. గుడి పూజారి పూజారి పద్మశాలు ఉపాధ్యక్షుడు. అట్లా ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా చింతపండు బెల్లం నానబెట్టుకుంటాము. నానబెట్టుకుని దాంట్లో అది రసం అంతా తీస్తాం. రసం తీసి దాంట్లోకి వేప పువ్వు, మామిడికాయ వక్కలు, అదే రకంగా మిరియాల పొడి, దాంతోపాటు కొబ్బరి పొడి దాంట్లో మిక్స్ చేస్తాము. చేసి చివరిలో కాస్త అంతా ఉప్పు మరియు కారం అనేటువంటి దాంట్లో మిక్స్ చేస్తాము. చేసి దాన్ని పచ్చడిగా సేవించడం అనేటువంటి జరుగుతుంది. యాక్చువల్గా పచ్చడి ప్రిపేర్ చేసినాం, తాగుతున్నాము. నార్మల్గా దేవునికి నైవేద్యంలో కుండ లెక్క పెట్టేసినాము. సో టేస్ట్ చేద్దాం, మేము అందరం కలిసి చేసినాం కదా, సో అందరం టేస్ట్ చేద్దాం. ఒకటి బాగుంది. సో వర్త్ వర్మ చేసిన పనంతా వర్త్ వర్మ. సో యాక్చువల్గా అంతా ప్రిపేర్ అయిపోయింది, టేబుల్స్ కూడా వేసారు, అక్కడ 2 బౌన్లు ఉన్నాయి కదా. సో అది ఉగాది పచ్చడి అన్నట్టు. ఇంకొద్దిసేపు అయితే బండ్లు వస్తాయి అండ్ పబ్లిక్ కూడా వస్తారు. పబ్లిక్ వచ్చినప్పుడు చూపిస్తాను నేను. ఉగాదికి ఎడ్ల బండిని తయారు చేస్తారు, చూపిస్తే ఇప్పుడు ఎడ్ల బండి మా ఇంటి దగ్గర ఒకటి తయారు చేస్తున్నారు. డెకరేషన్ చేస్తారు, మొత్తం డెకరేషన్ మంచిగా డిజైన్ చేస్తారు. ఇగో మా ఊడు చింటూ బాయ్ హాయ్ చెప్తాను. హాయ్ బ్రో. హ్యాపీ ఉగాది అందరికీ. ఓ థ్యాంక్ యూ సేమ్ టు యూ. చూద్దాం బండి ఇప్పుడు ఎలా తయారు చేస్తారు అనేది. ఆ ఎడ్లు మంచిగా ఉన్నాయి, తర్వాత దానికి డిజైన్ కూడా చేస్తారు. డిజైన్ చూపిస్తా ఎలా అనేది. కట్టెలకి పిండి పడుతుంది, హైలైట్ అది అసలు. మొత్తం కట్టెలతో డెకరేషన్ ఇది. హాయ్ తమ్ముడు. హాయ్ గాయ్స్. ఇలా ఎడ్ల బండిని డెకరేషన్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటూ ఓన్లీ మా ఊర్లోనే కాదు, తెలంగాణలో చాలా పల్లెటూర్లలో ఇలానే సెలబ్రేషన్ చేసుకుంటారు ఉగాదిని. అయితే మా తెలంగాణకి ఈ ఉగాది చాలా పెద్ద పండగ. యాక్చువల్గా ఇవే ఎడ్లు ఆ బండికి కడతారు, అక్కడ ఉందా. ఇవైతే ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాయి, ఏమంటావు అంతేనా? మా ఊర్లో ఇలా ఎడ్ల బండిని డెకరేషన్ చేసి గుడి చుట్టూ అయితే తిప్పుతారు. కొన్ని ఊర్లలో అయితే ట్రాక్టర్ అయితే గుడి చుట్టూ తిప్పుతారు. కానీ ఎడ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి మా అమ్మ, వీటి కోపం వస్తే పొడిచేదాకా తెలియదు అసలుకి. హాయ్. మా ఊర్లో 4-5 గుళ్ళు ఉన్నాయి. ప్రతి గుడి చుట్టూ ఇట్లా 4-5 రౌండ్స్ అయితే తిరుగుతాయి ఈ ఎడ్లయితే. ఇప్పుడు మా గుడి చుట్టూ తిరుగుతున్నాయి ఈ ఎడ్లయితే. మేము తయారు చేసిన ఉగాది పచ్చడి 15 నిమిషాల్లో అయిపోయింది. అట్లుంటుంది మళ్ళీ మేము తయారు చేస్తే టేస్ట్. వీళ్ళు పట్టుకున్న తాళ్ళు కోలలు ఆడుకుంటూనే పైనుంచి కింద దాకా అల్లుకుంటూ వస్తారు. మళ్ళీ కోలలు ఆడుకుంటూనే కింద నుంచి పై దాకా అయితే ఇప్పుకుంటూ వెళ్తారు. ఇట్లా మనకు కూడా ఆడాలని ఉంటుంది, కానీ మనకు ఆడరాక ఈ వీడియో తీస్తూ నేను చూపిస్తున్నా.
ఇప్పుడు మీరు చూస్తున్న ఎడ్లన్నీ మా ఊరియే, కానీ సొంత అస్సలు కావు. అన్ని లంబడోళ్ళ దగ్గర రెంట్కి తీసుకున్న ఎడ్లు ఇవన్నీ. ప్రతి ఉగాదికి ఇలాగే రెంట్కి తీసుకొని మా ఊర్లో సెలబ్రేషన్ అయిపోయాక మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళకైతే. ఒకప్పుడైతే మా ఊర్లో చాలా ఎడ్లు అండ్ ఆవులు ఉండే, కానీ ఇప్పుడైతే అన్ని అమ్మేసిరు. ఎందుకంటే ట్రాక్టర్లు వచ్చినాయి కదా, ఫాస్ట్గా భూమిని అయితే దున్నేస్తాయి కదా, అందుకని ఎడ్లు మొత్తం అమ్మేసిరు. ఉగాది సెలబ్రేషన్ ప్రతి ఊర్లో ఒక్కరోజు అయితే మా ఊర్లో 2 రోజులు అవుతుంది. నేను 2 రోజులే మిక్స్ చేసి వీడియో చేసేసిన, ఒకటే వీడియో. ఏమైంది దమ్మస్తుందా? సో ఇది మా ఊరి ఉగాది సెలబ్రేషన్స్. మీకు నచ్చినాయో లేదో కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ పోయే మూమెంట్లో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే ఇంకో మీతో ముందుగా బాయ్ బాయ్.